ఈ గొప్ప సహవాసములో మనల్ని నడిపించినందుకు దేవదేవునికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ నేటి ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి మీ ఎల్లరకు యేసుక్రీస్తు నామమున ధన్యవాదములు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వార్లరా, పరిశుద్ధ గ్రంథములో 4 వాక్య భాగములు మనము చదువుకున్నాం. ఈ 4 వాక్య భాగములో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఏంటి ఆ విషయం అంటే డివోషన్, అంటే భక్తిని గురించి. ప్రియులరా, ఈ అంత్యకాలములో అనేకమైన భక్తి విధానాల గురించి, అనేకమైన మాటలను మనము వింటున్నాం. సాధారణంగా భక్తి అనేటువంటిది ఏమనుకుంటామంటే మనుషులకు కనబడవలబడే చేసేదే భక్తి అనుకుంటారు చాలామంది. ఆ భక్తి ఎటువంటిదంటే బాహ్య సంబంధమైనటువంటిది. దానినే 2 తిమోతికి వ్రాసిన పత్రిక ఏమంటాడంటే అక్కడ, పైకి భక్తి గలవారముగా ఉండాలని ఆశపడుతాడంట మనిషి. వారికి తెలిసిన పద్ధతే ఇదే భక్తి అనుకునే వాళ్ళు ఉన్నారు. భక్తిని గురించి అన్వేషణ చేసేవాళ్ళు చాలా తక్కువ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా భక్తి అంటే దేవునికి ఇష్టముగా నడుచుకొనవలెనని, దేవుని చిత్తానుసారముగా చేసేదే నిజమైన భక్తి. మనుషులు ఏమనుకుంటారంటే మనుషులకు కనబడితే చాలు, అదే భక్తి. మనుషులు మెచ్చుకుంటే అదే భక్తి. మనుషులు పొగిడితే అదే భక్తి. మనుషులు గుర్తిస్తే అదే భక్తి అనుకుంటారు. కానీ అది నిజమైన భక్తి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి అనేది అంతరంగమునకు సంబంధించినటువంటిది. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే పూజ అనుకునివ్వండి, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే కొనియాడము అనేది బాహ్య సంబంధమైనదిగా ఉండకూడదు, అంతరంగక సంబంధమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు, నువ్వు సత్యవంతుడవు, నీ దగ్గర మొగమాటం అంటే లేదు అని ప్రభు వారిని పొగిడాడు. చాలామంది పొగిడితే పడిపోతారు కదా. ప్రభువు ఎక్కడ పడిపోతాడు ఏమనుకున్నాడో
ఇతడు గొప్పవాడు, ఇతడు గొప్ప భక్తిపరుడు, ఇతడు గొప్ప మేధావి, ఇతడు అనేకులను నడిపించినటువంటి వాడు. ఇతగాడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, యేసయ్యా, మరి నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ఫలానది చెయ్యాలి అంటే నేను చేస్తున్నాను అన్నాడు. అయితే మంచిదే. ప్రభువు అన్నాడు, నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు వెళ్ళలేవు. అంటే ధర్మశాస్త్రము కట్టుబాటులతో నేర్పించింది. ధర్మశాస్త్రము ఆచార పద్ధతులు నేర్పించింది. ఇప్పుడు చేస్తున్న ఆచారాలన్నీ కూడా ధర్మశాస్త్రము నుండి వచ్చినవే. యేసయ్య అన్నాడు, అలాగైతే కుదరదయ్యా, నువ్వు వెళ్ళలేవు. మరి ఏం చేయాలి? యేసయ్య అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, యోహాను 3:5 ఉంటుంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు నిత్యరాజ్యానికి వారసుడు. అది ఎలా సాధ్యం? మళ్ళీ తల్లి గర్భంలో ఎలా పుడతాడు? మా తల్లి ముసలైపోయింది, నాకు కూడా 80 సంవత్సరాల వయసు వచ్చింది, నేను మా తల్లి కడుపులో ఎలా పుడతాను అడిగాడు. ఏమయ్యా, నువ్వు ఒక పాస్టర్వై ఉన్నావు, ఒక బోధకుడివై ఉన్నావు, ఒక ప్రసంగికుడివై ఉన్నావు, నీకు తెలియదా? మరి ఏం చదువుతున్నావు? నువ్వేం బోధిస్తున్నావు? నువ్వు దేనిని గురించి ప్రకటిస్తున్నావు అని యేసయ్య అన్నాడు. అలా కుదరదు బాబా, నేను మా తల్లి గర్భంలో ఎలాగెళ్తాను? వాడు అనుకున్నాడు, వాడికి అర్థం కాలే. నిత్యరాజ్యమునకు వెళ్ళాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అనగా నీటి మూలముగా బాప్టిజం తీసుకోవాలి. రెండవది ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్మ మూలముగా జన్మించాలి. చాలామంది మనం చేస్తున్న భక్తి ఎంతవరకు ఉందంటే నీటి మూలముగా జన్మిస్తున్నారే తప్ప ఆత్మ మూలముగా జన్మించలేదు. మరి నువ్వు చేస్తున్న భక్తి కరెక్టా? వెంబడిస్తున్నటువంటి ప్రభువును వెంబడిస్తున్న ఆ వెంబడములో సరిగా ఉందా? ఆలోచన చేయి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జన్మించకపోతే, నీవు పరిశుద్ధాత్మలో జన్మించకపోతే నువ్వు చేసే భక్తి రాంగ్. అది భక్తి కాదు. అది మనుష్యులను మభ్యపెట్టడానికి, లోకము మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న భక్తి. కాబట్టి భక్తి ఏ విధంగా చెయ్యాలో దేవుడు చెప్తున్నాడు. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వారు దేవుని రాజ్యమునకు వారసులే. నాకు 70 సంవత్సరాల సర్వీస్ అండి, నేను సీనియరిటీ ఎవడికి ఎక్కువ? సిన్సియారిటీ లేనప్పుడు నీ సీనియరిటీ ఎవడికి కావాలి? నిన్ను చూచి ఇంకొకడు మారనప్పుడు, నిన్ను చూచి ఇంకొకడు భయపడినప్పుడు, నిన్ను చూచి ఇంకొకడు క్రమపరచలేనప్పుడు నువ్వు చేస్తే భక్తి ఎంత, చేయకపోతే ఎంత? నీ భక్తి చూచి అనేకులు మోసపోతూ ఉన్నారు. అదే భక్తి అనుకొని వారు జారిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్రియలలో, మన నడవడికలలో, మన మాటలలో, మన విశ్వాసములలో, మన ప్రేమలో మనం చేసే భక్తి కనబడాలి.
అందుకే అంటాడు, మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము చూడండి. దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రియులరా, భక్తి చేస్తున్నామని చెప్పుకునేటువంటి స్త్రీలు అనగా భక్తులు, అనగా విశ్వాసులు, అనగా పురుషులు, అనగా కాపరులు, అనగా యాజకులు, అనగా యవనస్తులు, అనగా మరి చిన్నపిల్లలు తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? నేను భక్తి చేస్తున్నాను అనుకొని నీ భక్తిలో క్రియలు లేకపోతే, నీ భక్తిలో పరిశుద్ధత లేకపోతే, నీ భక్తిలో నీతి లేకపోతే, నీ భక్తిలో యథార్థత లేకపోతే, నీ భక్తిలో పరిశుద్ధత లేకపోతే, నీ భక్తిలో సత్యము లేకపోతే, నీ భక్తిలో ప్రేమ లేకపోతే అది భక్తి కాదు. కాబట్టి అలంకరణ, ఆత్మీయ అలంకరణ కలిగి భక్తి చేయాలి. అందుకే క్రియలు లేని భక్తి ఒక ఆయన అన్నాడు, శూన్యము అన్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన అన్నాడు, పౌలు గారు ఏమన్నాడంటే, విశ్వాసము లేని క్రియలు మృతము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో భక్తిని కాపాడుకోవాలి. ఏ విధంగా భక్తి చేయాలి? ఏ విధంగా భక్తి చేస్తే అది ఆశీర్వాదం వస్తుంది అంటే, ప్రియులరా, భక్తి అనేది ఏ విధంగా ఉండాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందముతో బ్రతకడమే భక్తి. హల్లెలూయా. భక్తి యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? దేవుని యందు ఆనందముతో బ్రతకడమే భక్తి. ఎందుకు అంటే చెప్తున్నాను, కొన్నిసార్లు మన జీవితంలో మన పరిస్థితులు మారవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖము రావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో లేమి కలగొచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో సడన్గా మనం ఊహించకుండానే మన పరిస్థితులు తారుమారైపోవచ్చు. ఆ సందర్భంలో నీ భక్తి మారకూడదు. ఆ సందర్భంలో ఏది జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, నీ భక్తిలో మార్పు రాకూడదు. మంచి జరిగినప్పుడు ఎలా భక్తి చేస్తున్నావో, నీకు చెడు జరిగినప్పుడు కూడా అట్లాగే భక్తి చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి జరిగినప్పుడు ఒకలాగా, చెడు జరిగినప్పుడు మరొకలాగా నువ్వు మారిపోతే ఆ భక్తి భక్తే కాదు. మన భక్తి ఎలాగుండాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టముతో చెయ్యాలి. ఎలా చేయాలి? కష్టముతో చేయకూడదు భక్తి. ప్రియులారా, విసుగుతో చేయకూడదు భక్తి. అంటాడు ప్రియమైనటువంటి దేవుని మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, విసుగుతో మీరు భక్తి చేయకూడదు. హల్లెలూయా. నువ్వు భక్తి చేసేటప్పుడు విసుగుతో భక్తి చేయకూడదు. అది నీకు ఆశీర్వాదం రాదు, నష్టం వస్తుంది. భక్తి చేస్తున్నావు, ఏ భక్తి నిజం అనుకుంటున్నావు? నేను మనోనేత్రాలు ముయ్యబడ్డాయి, జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మనం ఎలా చేయాలంటే భక్తి, పరిస్థితులు ఎలాగున్నా ఆనందముతో, సంతోషముతో, ఉప్పొంగుతో భక్తి చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితులనైనా
సౌలు భక్తి మీకు తెలుసా? సౌలు భక్తి ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పాలించినటువంటి కీసు కుమారుడైనటువంటి సౌలు ఒక ఆయన ఉన్నాడు. అతగాడు గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. గాడిదలు వెతుక్కున్న వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుగా అభిషేకించేశాడు. హల్లెలూయా. వీరి జీవితాలు ఒకసారి ఎలా మారిపోతాయో తెలియదు. అందుకే పెద్దలు అంటారు, రాళ్ళు తేలిపోతున్నాయి, పిడకలో మునిగిపోతున్నాయి అంటారు కదా. అది నిజమో అబద్ధం నాకు తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవితము ఎప్పుడు ఒకలాగా ఉండదు. జీవితము ఎప్పుడు ఒకే విధానముగా నడవదు. నీవు అనుకున్నట్లు ఎప్పుడు ఒకే విధముగా నీకు ఆశీర్వాదాలు రావు. సడన్గా పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. సడన్గా పరిస్థితులు మారిపోతాయి. చూడండి, సడన్గా మబ్బు పెడుతుంది, సడన్గా వర్షం పడిపోద్ది, సడన్గా మబ్బు ఎగిరిపోద్ది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆ విధంగా వస్తాయి. అయితే సౌలు తన భక్తి ఎలా చేశాడు అంటే, ఉదయం ఒకలాగా, సాయంత్రానికి ఒకలాగా భక్తి చేసేవాడు. ఉదయం పరిశుద్ధముగా ఉంటే సాయంత్రానికి అపరిశుద్ధుడిగా మారిపోయాడు. సౌలు గారి భక్తి ఎలాగుందంటే, అప్పటికే అపరిచితుడైపోయిండు వాడు, అప్పటికే మంచోడ్లాగా నటించాడు. అప్పటికే ప్రార్థనాపరుడుగా ఉండేవాడు, అప్పటికే ప్రార్థనను ఉల్లంఘించేవాడుగా ఉండేవాడు. అప్పటికే పాటలు పాడేవాడు, అప్పటికే దెయ్యాల పాటలు పాడేవాడు. అప్పటికే మోకరించేవాడు, అప్పటికే కాలు తిన్నగా చాపుకొని అనేవాడు. ఇప్పుడు అప్పటికే కళ్ళు మూసేవాడు. ఎవరో చెప్పారంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకో, అప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేసేవాడు. అప్పటికే బట్టలు వేసుకొని ప్రార్థన చేసేవాడు, అప్పటికే బట్టలు ఇప్పి ప్రార్థన చేసేవాడట. అంటే భక్తి ఏ విధంగా ఉందంట, అతగాడికి అప్పటికే బాగా ఉండేవాడు, అప్పుడే వికారంగా ఉండేవాడు. అప్పుడే పిల్లల్ని, సైనికుల్ని ప్రేమించేవాడు, అప్పటికే వాళ్ళ మీద కోపము చూపించేవాడు. అంటే అదే భక్తి అంటే దెయ్యపు భక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు చాలా భక్తిగా ఉన్నాడు. దేవుని దగ్గర నుండి సమాధానాలు ఆగిపోయాయి. దేవుని దగ్గర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. భక్తిగా ఉన్నటువంటి ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు, ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అంటే, భక్తి ఏమైపోయింది? భక్తి విధానం మారకూడదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, నువ్వు చేసే భక్తి మారకూడదు. ఆనందముతో భక్తి చేయడము నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములో 16వ అధ్యాయములో మీరు చదివారు. అక్కడ చూచినట్లయితే ఏ తప్పు చేయనటువంటి పౌలు శీల గారిని ఏం చేశారంటే ప్రియులారా, కొట్టారు, బట్టలు విప్పారు. ప్రియులరా, చెరసాలకు తీసుకెళ్లారు, బొండాలు వేశారు. ప్రియులరా, చేతి కాలుకు బొండాలు వేసి శిక్షించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు మరి శీల ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఒక దెయ్యాన్ని విడుదల చేశారు, ఒక అమ్మాయిని బాగుపరిచారు. కానీ దాని ద్వారా లాభము సంపాదించిన వారు కొంతమందిని రెచ్చగొట్టి పౌలు శీలను కొట్టించారు, చెరసాల్లో వేయించారు.
అయితే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఏ తప్పు చేయని వారు బాధపడాలి. మేమే నేరము చేయలేదు కదా! ఏ దోషము చేయలేదు కదా! మాట వలన గాని, చేతి వలన గాని, కంటి వలన గాని, మరి చెవు వలన గాని, కాలు వలన గాని, మనసు వలన గాని ఏ పొరపాటు చేయలేదు కదా! మమ్మల్ని ఎందుకు ఇలాగ చేశారని అసలు యాక్చువల్‌గా బాధపడాలి. కానీ వీళ్ళేం చేశారో తెలుసా? వారి కష్టములో, వారి దుఃఖములో, వారి బాధలో వారి భక్తి మారలేదు. హల్లెలూయా! 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 వారి భక్తి మారలేదు. వీరి కష్టములో, దుఃఖములో ఉన్నప్పటికీ వీరి భక్తి మారలేదు. ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళు ఆనందముతో దేవునిని భక్తి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఏమండి, దుఃఖములు ఉన్నప్పుడు పాటలు వస్తాయా? దుఃఖములో ఉన్నప్పుడు నోరు వస్తుందా? ప్రియులారా, దుఃఖములో ఉన్నప్పుడు స్థుతులు ఎవరైనా అర్పిస్తారా? కానీ వీరు ఏం భక్తి చేస్తున్నారంటే కష్టములో, దుఃఖములో వీళ్ళు భక్తి చేస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆనందముగా ఉన్నారు. పాటలు నోటి వెంట వస్తూ ఉన్నాయి. నోటి వెంట స్థుతులు అర్పిస్తూ ఉన్నారు. కానీ నిజమైన భక్తులకి ఇది సాధ్యం. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము నిత్యము, ఆయన కీర్తి నా నోట కష్టములో, ఆ, నష్టములో, బాధలో, ఇబ్బందులో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు ఎలాగున్నా నీ భక్తిలో మార్పు రాకూడదు. ఆనందముతో దేవుని యందు ఉండి భక్తి చేయడం నేర్చుకోవాలి. నీకు ఎటువంటి దుఃఖమున్నా, నువ్వు మోయలేని భారమున్నా, యేసు రక్తమే జయమని ఆయన మీద భారం వేసి నీ కష్టమును మర్చిపోయి ఆనందముతో నువ్వు దేవునిని భక్తి చేయడము నేర్చుకోవాలి. అది నిజమైన భక్తి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, పరిస్థితుల్లో అనుకూలము లేకపోయినా వారు ప్రభువుని ఆనందముతో మరి భక్తి చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము భక్తి యొక్క నిర్వచనాన్ని తెలుసుకోవాలి. జీవితం ఎప్పుడూ ఒకలాగుండదు. ఒకసారి వెలుగుంటే మరొకసారి చీకటి ఉంటుంది. ఒకసారి ఎత్తుంటే మరొకసారి పల్లం ఉంటుంది. ఒకసారి ఏడుపు ఉంటే మరొకసారి నవ్వు ఉంటుంది. ఒకప్పుడు ఆశీర్వాదం ఉంటే మరొకసారి నష్టం వస్తుంది. అయితే నీ భక్తిలో మారకూడదు. హల్లెలూయా! నీ భక్తి సాధనము చేయాలి. ఒక కంసాలి ఒక వస్తువును అతను అనుకున్నట్లు రావాలంటే అగ్ని కొలుములో కాల్చి దానిని చదును చేసి ఒక ఆకారాన్ని తెప్పించున్నట్లుగా నీవు నేను భక్తి జీవితంలో సాధనము చేయాలి. ఈరోజు ఎలా చేశాను ప్రార్థన, రేపు ఎట్లా చేయాలి అని సాధనము చేయాలి. ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివాను, రేపు ఎన్ని అధ్యాయాలు చదవాలి, సాధనము చేయాలి. ఈరోజు మోకరించాను, పావుగంట మోకరించాను, రేపు అరగంట మోకరిస్తానని సాధనము చేయాలి. ఈరోజు ఉపవాసం ఉన్నాను, రేపు వచ్చే వారము 2 రోజులు ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకొని సాధనము చేయాలి. హల్లెలూయా! 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 నువ్వు ఎన్ని మీటింగులకు వెళ్ళు, నీ బతుకు మారకపోతే, సాధనం చేయకపోతే ఎన్ని మీటింగ్కి వెళ్తే ఏడ్చుకోమో. ఏమండి, నిజమంటారా అబద్ధమంటారా? ఎన్ని మీటింగ్కి వెళ్ళి ఎన్ని మాటలు ఆలకిస్తే నీ బ్రతుకు మార్చుకోకపోతే ఏం ఫలితం? అందుకే అంటాడు, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము.
ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకోవాలి. ఆలకిస్తున్న నీవు నీ లోపం ఏంటో నీకు తెలుసు, నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, నీ అవసరత ఏంటో నీకు తెలుసు, నీ అక్కర్లేంటో నీకు తెలుసు, నీ ఆత్మీయత ఎలాగుందో నీకు తెలుసు. నువ్వేం చేయాలంటే సాధనము చేయాలి. చిచి చిచి ఈ బ్రతుకు ఇలా ఉండకూడదు, ఈ బ్రతుకు బ్రతకడం వల్ల నాకు లాస్ వస్తుంది, కాబట్టి ఈ బ్రతుకు నేను బ్రతకూడదు, మంచి బ్రతుకు బ్రతకాలని నువ్వేం చేయాలంటే సాధనము చేయాలి. పిల్లరా, వరి నాట్లు నాటకుండా గింజలు వస్తాయా? ఆ గింజలు వరి నాటు నాటాలంటే నాటేవాడికి ఏం కావాలి? అనుభవం కావాలి కదా. అతడు సాధనము చేయకపోతే సరిగా నాటు వేయగలడా? వేయలేడు కదా. నీ ఆత్మీయ జీవితంలో కూడా, నీ భక్తి జీవితంలో కూడా, నీ ప్రార్థనా జీవితంలో కూడా, నీ విశ్వాస జీవితంలో కూడా సాధనము చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాధనం చేస్తున్నావా? దేవుని బిడ్డలమైన మనము మన భక్తి సాధనము చెయ్యాలి. శిష్యులు యేసయ్య పోయిన తర్వాత ఎవడి పని వాడు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి భక్తికి సాధనం పదును పెట్టారు. హల్లెలూయా. ఏమండి, పదునున్న కత్తిని వాడుతారా, పదును లేని కత్తిని వాడుతారా? సాధనము చెయ్యాలి. సాధనం ఎలా చేయాలి? ప్రభు పాదాలు చెంత నేర్చుకోవాలి. అయ్యా, ఈరోజు ఇలాగున్నాను, రేపు ఎట్లా ఉండాలి? నేను ఎవరితోనైనా మాట్లాడాలంటే రేపు ఎలా మాట్లాడాలి? అయ్యా, నీ చిత్తం ఎట్లా పాటించాలి నాకు నేర్పించని దేవుణ్ణి అడగాలి. అప్పుడు నీవు పరిమతి కలిగినటువంటి స్థాయిలోనికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ భక్తి జీవితంలో కూడా సాధనము ఉండాలి. కాబట్టి ఎటువంటి భక్తి చేయాలంటే దేవుని యందు ఆనందముతో బ్రతకడమే నిజమైన భక్తి. యెషయా ప్రవక్త గురించి మీకు తెలుసా? యెషయా ప్రవక్త ఎవరి కుమారుడో తెలుసా? యెషయా కుమారుడు ఏ ప్రాంతపు వాసి తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త యేసు ప్రభు వారి జననము, మరణము, పునరుత్థానము, ఎత్తబడుట, పెండ్లి గురించి వ్రాశాడు. యెషయాను ఏం చేశారు తెలుసా? యెషయాను ఏం చేశారు తెలుసా? యెషయాను కాలు పైకి ఎత్తి కట్టేసి తల కిందకి పెట్టి 2 కాలు చాపి రంపముతో కోసేశారు. రంపాలతో. ఎటువంటి రంపం తెలుసా? ఇనుము రంపముతో కాదు, చెక్క రంపముతో కోశారు. పిల్లరా, ఒక్కసారి ఏటికి నడికిస్తే పర్వాలేదు, కానీ ఆ చెక్క రంపము, ఆ చెక్క ఇలాగ రాపిడవుతున్నప్పుడు ఎంత వేదన పడోడో, ఎంత బాధపడోడో. అటువంటి సందర్భములు కూడా దేవునికి స్తోత్రం అన్నాడు యెషయా గారు. హల్లెలూయా. బాధపడలేదండి, తన భక్తి విడవలేదండి, తన దేవుణ్ణి దూషించలేదు. ప్రియులరా, యెషయాను రంపముతో కోసారు. అందుకే అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36, 37 వచనాల్లో విశ్వాసన వీరిని పట్టికలు అక్కడ ఉంటుంది. ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడ్డారు. ప్రియరా, రాళ్ళతో కొట్టబడ్డారు, శోధింపబడ్డారు, అవమానపరచబడ్డారు. ఎవరైనా మనం కొడితే బైబిల్ పక్కన పెట్టేస్తాం, మరి మందిరానికి
సువార్తకి ఎలగెలగెలగెలగ చేతిలో బైబిల్ పట్టుకోలేనోడు అతడేం క్రైస్తవుడు? దేవుని కొరకు ఏదొచ్చినా త్యాగపూరితమైన జీవితం ఉన్నవాడే నిజమైన భక్తి చేయగలడు. రంపాలతో కోసారు, రాళ్ళతో కొట్టారు, కానీ వాళ్ళ భక్తి మారలా. ఆనందముతో దేవునికి భక్తి చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా నువ్వేమి చేయాలంటే నీ భక్తి మారకూడదు. ప్రభు దగ్గరికి మొదట్లో ఎలాగొచ్చావో ఇప్పుడు కూడా అదే భక్తి. వేషధారణ ఉండకూడదు. భక్తిలో వేషధారణ ఉండకూడదు. భక్తిలో మోసము ఉండకూడదు. భక్తిలో కపటము ఉండకూడదు. భక్తిలో అబద్ధాలు ఉండకూడదు. భక్తిలో అన్యాయాలు ఉండకూడదు. భక్తిలో అక్రమాలు ఉండకూడదు. అలాగైతే భక్తి కాదు. పాపం ఉండకూడదు. పాపము ఉండకూడదు. అందుకే అంటాడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 52వ వచనములో అంటాడు, అయితే శిష్యులు చూడండి 43వ వచనం. అనేకులు యూదులను 52వ వచనం చదవమ్మా. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చూసారా, వాళ్ళ భక్తి ఆనందముతో ఉన్నది. కొట్టబడ్డారు, నెట్టబడ్డారు, దూషింపబడ్డారు, అవమానపరచబడ్డారు, రక్తము కార్చారు, కానీ భక్తిలో మార్పు లేదు. సుఖంగా ఉన్నప్పుడు ఏ భక్తి చేశారో ఆపదలో కూడా అదే భక్తి చేశారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ఆశీర్వాదం తీసుకురావాలి. నీ భక్తి ఏం చేయాలి? ఆశీర్వాదం ఎప్పుడైతే ఏ దేవుని యందు ఆనందముతో నువ్వు భక్తి చేసి బ్రతుకుతావో నువ్వు చేసే భక్తికి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? చూడండి, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ ఆమేన్. ప్రియులారా, దేవుని యందలి ఆనందముతోను భక్తి నేర్చుకుంటే, భక్తి చేస్తే నీ భక్తి నిత్య జీవానికి నువ్వు నిర్ణయింపబడ్డావు. నిత్య జీవములో పాలు పొందుటకు నిర్ణయింపబడ్డావు. పరలోకానికి నువ్వు వారసుడువని దేవుని లేఖనాలు చెప్తుంది. ఎటువంటి భక్తి చేస్తే వస్తా తెలుసా? దేవుని యందలి ఆనందముతో భక్తి చేస్తే వారు నిత్య జీవానికి నడిపింపబడతారు. రెండవదిగా చూడండి ప్రియులారా, రెండవదిగా చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనము ఏముందంటే, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఈగా బండ్రోతులు అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నందున అతనికి ఏ హాని. హల్లెలూయా. రాజు మాట ధిక్కరించాడని సింహపు బోనులో వేశారు. కొండిగాలు చెప్తారు మాటలు. నిజాన్ని అబద్ధంగా మార్చే వాళ్ళు ఉంటారు. నిజమంటారా అబద్ధం అంటారా?
నువ్వు మాట్లాడింది ఒకటైతే ఇంకొకరికి చెప్పింది మరొకటి. దాన్నే కొండెములు అంటారు. అబద్ధాలు అంటారు. ప్రియులారా, ఇలాంటివి సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి. ప్రియులారా, అత్త కోడలు సుఖంగా ఉన్నారనుకో, ఎలా గొడవ పెట్టాలని చూస్తారు కుండేలు. కుటుంబంలో అందరూ సుఖంగా ఉన్నారనుకో, ఈళ్ళెందుకు సుఖంగా ఉండాలని కుండేలు పెట్టేవారు చూస్తారు. ఎవడైనా బాగా చదివాడనుకో, ఆడి మీద కుండేలు మాటలు చెప్పి నిందలు వేయాలని చూస్తారు. నిజమంటారా? అబద్ధమంటారా? ఇక్కడ దానియేలుకు కూడా రాజుగారి కుండేలు చెప్పారు. రాజుగారు అది నిజమనుకొని దానియేలును ప్రేమించిన రాజు సింహపు బోనులో వేసాడు. దానియేలు ప్రార్థన చేశాడు. సింహాల నోలను దేవుడు ముయించాడు. ఈ సన్నివేశం రాజుగారు చూశారు. చూసి అతి సంతోషభరితుడై, అంటే దానియేలును అన్యరాజు ఎంత ప్రేమించాడో. ప్రియులారా, ఈ రోజులు క్రైస్తవుల్లో ప్రేమించుకోవట్లేదు, ప్రేమ చూపించటం లేదు. పగ, ద్వేషము, అసూయ, కుళ్ళి, మత్సరాలతో క్రైస్తవులే లేరా? లేరా? ఉన్నారా? చెప్పండి. అన్యులు క్రైస్తవులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అన్యులు క్రైస్తవులను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడిని, హే, మన సంఘమే, వాళ్ళ సంఘము, వాళ్ళ సంఘానికి నువ్వు వెళ్ళకు అని పాస్టర్ చెప్పాడు అనుకో, మరి సంఘస్థులు ఏమవుతారు? ఏంటో, కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, కొంతమంది పరిశుద్ధుల పాస్టర్లు ఉంటారు. వాళ్ళొక్కలే పరిశుద్ధులు, మరి ఇంకొకరు పరిశుద్ధులు కారు, ఎంచేవాళ్ళు ఉంటారు. ఆ వాక్యం వినొద్దండి. ఆ వాక్యం బాగా పరిశుద్ధాత్మతో ఈడెవడు చెప్పడానికి? అది పరిశుద్ధాత్మతో నింపిందా లేదు ఈడికి తెలుసా? చెప్పండి. అంటే ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుడి మీద నిందలు, కుండేలు చెప్తాను. ఇవి సంఘములో ఉండకూడదు. మన సంఘములో ఉండకూడదు. మన మధ్య ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అది ఉంటే నీకు ఆశీర్వాదం కాదు, అది ఉంటే నీకు ఆరోగ్యము కాదు, అలాంటి గుణం ఉంటే నీకు నెమ్మది కాదు, అలాంటి గుణం ఉంటే నీకు సుఖము రాదు, నువ్వు దేవుని ప్రేమను పొందలేవు. తస్మత్ జాగ్రత్త. దేవుని బిడ్డలో కుండేలు ఉండకూడదు. మీరు కుండేలు చెప్పారు. కుండేలు చెప్పి ఒక నీతిమంతుడిని సింహపు బోనులో వేయించారు. అయితే సింహాలు నోరు మూసుకొని దానియేలు ముందు మోకరించాయి. హల్లెలూయా. దానియేలు భక్తి నిజమైన భక్తి. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, ప్రాణము అపాయమైన తన దేవునిని భక్తి విధానములో మార్పు రాకుండా ప్రార్థన చేశాడు. తన భక్తి తన ప్రాణాన్ని కాపాడింది, హాని చేయకుండా. హల్లెలూయా. రాజుగారు సంతోషించరే, దానియేలును పైకి తీసుకురండి రా. ఎవడైతే కుండేలు చెప్పాడో, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఎవడైతే కుండేలు చెప్పాడో వాళ్ళ పిల్లలు, మనవరాలు, మనవళ్ళు, కోడలు, కూతురు, అల్లుడు, కొడుకు, భార్య, భర్త, అయ్య, అమ్మమ్మ, నానమ్మ అందరూ కూడా వరసన వేస్తారు. ఎక్కడ? అవి అనేక దినాలు ఆకలితున్నాయి, ఎముక కూడా మిగిలినవదట. హల్లెలూయా. అంటే కుండేలు చెప్తే అంత ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకే క్రైస్తవులలో కుండేలు ఉండకూడదని చెప్తున్నాను. కుండేలు చెప్పేవారికి అంత నష్టము వాటిల్లుతుంది. లేని వార్త చెబితే, పలకరాని మాటలు చెబితే, లేనిపోని మాటలు కల్పిస్తే నష్టాలు వస్తాయి. కాబట్టి నీ భక్తి ఎలాగుండాలంటే హాని కలగకుండా ఉండాలి. దానియేలు భక్తి హాని కలగకుండా దేవుడు కాపాడాడు. మూడవదిగా చూస్తే భక్తి ఏం చేస్తుందంటే
దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో చెప్పి నేను ముగిస్తాను. అక్కడ అంటాడు, మహోన్నతుడి పరిశుద్ధులే రాజధికారము పొందుతారు. వారి యుగయుగములో యుగంతము వరకు రాజ్యమేలుతారు. ఎంత ఆశీర్వాదం అండి! యుగంతము వరకు రాజ్యమేలుతారు. నువ్వు నిజంగా భక్తి చేస్తే నీ భక్తి రాజ్యమేలే అధికారము దేవుడు ఇస్తాడు. ఇక్కడే ఇస్తాడు, పరలోకములో ఇస్తాడు. ప్రకటన గ్రంథం చదివితే మీకు ఇనుపు దండం ఇచ్చేదను, మీరు దూతలకు కూడా తీర్పు తీర్చెదురు అన్నాడు. అంత అధికారం ఇస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. భక్తి దేవుని యందలి ఆనందముతో భక్తి చేయడము నేర్చుకోవాలి. పరిస్థితులు ఎలాగున్నా నీ భక్తిలో మార్పు ఉదయం ఒకలాగా రాత్రి ఒకలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఉదయం యేసులాగా రాత్రికి సాతానులాగా మారకూడదు. ఉదయం దయగల మాటలు రాత్రి కఠిన గల మాటలు ఉండకూడదు. అది భక్తి కాదు. హల్లెలూయా. కాబట్టి భక్తి, నిజమైన భక్తి నిత్య జీవానికి నడిపిస్తుంది, హాని కలగకుండా కాపాడుతుంది, యుగ యుగములు ఏలే అధికారము దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.